ఆంధ్ర తెలంగాణ ఈడ హైదరాబాద్ లో కానీ ఈడ కూడా లేని గణేశుడు అన్న వాటర్ వస్తాయి షూటింగ్ మీద. సో అదే వీడియోలో చెప్పినా కదా. ఎనీ ఐడియల్ సింగిల్ ప్రైస్. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు వీడియో. మళ్ళా ఇది మనకి ఎపిసోడ్ 2 అన్నమాట. మనం మళ్ళీ ఎత్తుకాచుకు వచ్చినాము. లాస్ట్ టైం మనకి అన్ని మోడల్స్ దిగలే కదా, ఈసారి అయితే మొత్తం అన్ని యూనిక్ అంటే యూనిక్ మోడల్ మొత్తం మీకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగినా మీకు ఏడాది దొరకని మోడల్స్ అన్ని మన కాడ అయితే ఉన్నాయి అవైలబుల్గా. మీకైతే ఇప్పుడు 1 ఫీట్ నుంచి 10 ఫీట్ వరకు అన్ని గణేశులు అయితే మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాం. మీరైతే ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మనకి రీజనబుల్ ప్రైస్ లో మనకి తక్కువ ప్రైస్ అయితే ఉంటాయి మనకి ఎత్తుకాచులో. సో ఒక్కొక్క గణేశుడు డీటెయిలింగ్ గా చూసుకుంటా పోదాం. మీరైతే స్కిప్ చేయకుండా లైక్ చేసుకోవాలి, షేర్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నడు. సో మనమైతే ఇప్పుడు ఎత్తుకాచ్ ముంగట అయితే ఉన్నాము. ఇదైతే మనకి షాప్ అన్నమాట, ఎత్తుకాచ్ స్టోర్ అది. సో ఈ లొకేషన్ వచ్చేసి మీకు మళ్ళీ చూపిస్తున్నా. ఆర్టీసీ ఎక్స్ రోడ్ మెట్రో స్టేషన్. మనకి అమ్మవారి గుడి ఉంటుంది. మనకి పిల్లర్ నెంబర్ B1108. బజాజ్ ఎలక్ట్రానిక్స్ అంటే ఎవరైనా గుర్తుపడతారు. ఇక్కడ బజాజ్ ఎలక్ట్రానిక్స్ ముంగట్నే. సో లోపలికైతే పోదాము. ఒక్కొక్క గణేశుడు అయితే మనం డీటెయిల్గా చూద్దాము. ఇగో మనకి లోపలే పోతుంటేనే ఫస్ట్ గణేశుడు ఇగో మనకి ఇక్కడ లంబోదర్ మహారాజ్ అయితే వస్తున్నాం. మనం ఇంకా లోపలికి పోయి ఇక మంచి మంచి గణేశులు ఉన్నాయి. లోపల అన్ని గణేశులు అయితే మనం ఒక్కొక్కటి చూద్దాం. మనకి ఎపిసోడ్ 1 అయితే అన్ని గణేశులు కవర్ కాలే, ఇంకా అప్పటికి ఇంకా కొన్ని వచ్చేటి ఉండే కాబట్టి ఇంకా ఇప్పుడైతే అన్ని గణేశులు మనకు వచ్చేసినాయి. అన్ని గణేశులు చూసుకున్నాము. లోపలికి వెళ్ళి ఒక్కొక్కటి చూసుకుంటే బయటకు వద్దాం మనం. ఆ రోజు అయితే మనకు మొత్తం ఓపెన్ ఉండే, జస్ట్ ఈడ గణేశులు ఉండే. ఈసారి అయితే ఇప్పుడు వచ్చినప్పుడు అసలు స్పేసే లేదు, అట్లా ఉన్నాయి గణేశులు మొత్తం నిండిపోయినాయి గణేశులతోని. అయితే ఫస్ట్ గణేశుడు మనకి హైదరాబాద్ మొత్తం ఆంధ్ర తెలంగాణ ఏడ తిరిగినా మీకు దొరకని గణేశుడు అన్న స్పెషల్గా చేపించుకున్న గణేశుడు. మనకి ఇది వచ్చేసి మొత్తం 8 ఫీట్ వస్తుంది గణేశుడు. అయితే కింద మనకి 2 మూషక్ మహారాజులు గణేష్ మహారాజ్ని పల్లకిలో మోసుకొని పోతారు. ఇగో మంచి దోతయి వరకు వచ్చింది, మెడల కండువా కానీ పైన ఎంటికలు కానీ మొత్తం. ఇంకా వచ్చేసి దీనికి ఇంకా స్టోన్ వర్క్ కూడా ఏది ఉంది, స్టోన్ వర్క్ కూడా ఇంకా పెండింగ్ ఉంది, ఇంకొంచెం వర్క్ ఉంది దీనికి. ఇంకా అప్పుడు మస్తుగా అనిపిస్తుంది. ఇంకో గణేశుడు చెప్తున్నా ఇక్కడ గణేశుని చూపిద్దామంటే ఇంకో గణేశుడు చూపిన జాగ లేదు, అట్లా నిండినాయి గణేశులు ఈసారి. ఇప్పుడు జాడ వచ్చేసి చెట్టు మీద మనకి ఇక్కడ గణేష్ మహారాజ్ చూస్తున్నాడు. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేసిరో లేదు, ఇక్కడ గణేశునికి ఇంత చిన్న వినాయకునికి కూడా డీటెయిలింగ్ చూసుకున్నా. పగడి పైన ఫెదర్, ఇంకా మనకి మెడల కండువా అని. ఇంకా ఇక్కడ మనకి మూషక్ మహారాజ్ కూడా ఉయ్యాలు ఊతుంది చెట్టు. గణేష్ మహారాజ్ వచ్చేసి జాడ మీద కూర్చున్నాడు, మూషక్ మహారాజ్ ఉయ్యాలు ఊతున్నాడు. ఇక్కడ మనకి అట్రాక్షన్ వచ్చేసి ఇంత చిన్న వినాయకులకు కూడా, ఈవెన్ ఇది 1 ఫీట్ కూడా ఉండదు గణేశుడు. 1 ఫీట్ కూడా లేని గణేశులకు కూడా మనకి ఇక్కడ క్లాత్ వర్క్ మొత్తం పంచ వర్క్, మెడల కండువా మొత్తం మంచి ఫినిషింగ్ ఇచ్చిండు అన్న. మనకి ఇంకా మంచి ప్రైజ్లు ఇస్తుండు. 1 నుంచి 10 ఫీట్ వరకు గణేశులు ఉన్నాయి మనకి అన్న దగ్గర అవైలబుల్గా. మీకు ఏ గణేశుడు నచ్చినా అది స్క్రీన్ షాట్ తీసి అన్నకు పంపించవచ్చు. అది మీకోసం అని చెప్పేసి బుక్ చేసి పెడతాడు అన్న. మనం లాస్ట్ వీడియోలో కూడా చూసినాం ఈ గణేశుని, ఇది కూడా చూసుకున్నాం మనం లాస్ట్ వీడియోలో. మనకి 1 ఫీట్ నుంచి 10 ఫీట్ వరకు అయితే గణేశులు అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. మనకి 1000 నుంచి 20,000 వరకు అయితే రీజనబుల్ ప్రైస్లో మనకి మంచి ప్రైస్లో అయితే అందిస్తుండు. ఏ గణేశుడు నచ్చినా స్క్రీన్ షాట్ కొట్టురి. అన్నకి మనకి డిస్క్రిప్షన్ అన్న నంబర్ ఇస్తా, లొకేషన్ కూడా పెడతా, మీరు రండి చూసుకోవచ్చు. గణేశుని కూడా డైరెక్ట్ వచ్చి లొకేషన్ కూడా పెడతా నేను. వీడియోలో కూడా లొకేషన్ చూపెట్టినా. ఇక ఇంకో ఈ గణేశుడు చూడవచ్చు, మంచిగా సోఫాలా మంచిగా కూర్చొని ఉండు. ఆడ పక్కన మనకి స్పేస్ కూడా ఉంది గణేశుడి ప్రకారం. మంచిగా మహారాజా లెక్క కూర్చొని బాగా గణేశుడు. మన సిద్ధి వినాయక్, ముంబై సిద్ధి వినాయక్ మనకి లాస్ట్ వీడియోలో కూడా చూసిండే. తప్పుడు సైడ్ మొత్తం డీటెయిలింగ్ చూసుకోవచ్చు. ఆ స్టోన్ వర్క్, ధోతి వర్క్, తొండం మీద మనకి పెయింటింగ్ మొత్తం. ఇంకా దీనికి చోల దగ్గర కూడా చూడవచ్చు ఎంత మంచిగా ఇచ్చాడు, గోల్డ్ ఫినిషింగ్ మొత్తం. ఈ దగడు సెట్ ఇప్పుడు నార్మల్గా కొంచెమే స్టోన్ వర్క్తో ఉంది కదా. ఇంకోటి చూపిస్తా, ఇదైతే టోటల్లీ మొత్తం మనకి క్లాత్ వర్క్, ఇంకా మనకి కస్టమైజ్ మొత్తం గణేశుడు కస్టమైజ్ చేసారు గణేశుని అయితే. స్పెషల్గా అన్న చేసే మనకి అమ్ముతాడు గణేశులు ఇవన్నీ మొత్తం స్టోన్ వర్క్ ఇవన్నీ అన్ననే చేపిస్తాడు.
ప్లేన్గా వచ్చిన గణేశులకు అన్ని వేయించి మీకు నచ్చినట్టు వేయించి మారిస్తాడు. మీకు ఎట్లా కావాలంటే అట్లా అన్న కూడా మీకు వర్క్ ఇప్పుడు ఇట్లా మనకి వేరే గణేశుడు కావాలంటే అట్లా కూడా వేయించి ఇస్తాడు. చెవులకు కూడా చూసుకోవచ్చు. మనకి గణేశునికి చెవులకి నార్మల్గా వచ్చింది కదా, సో దీనికి వచ్చేసి మనకి మంచిగా ఇట్లా హ్యాంగింగ్స్ కూడా వచ్చినాయి చెవులకి. మనకి తొండం దగ్గర మొత్తం మెడల 6. ఇది మనకి ఇంకోటి మనకి ఇక్కడ తొండం చూడొచ్చు. అన్ని గణేశుల కన్నా ఈ గణేశుల తొండం చాలా డిఫరెంట్గా వచ్చింది. దీనికి వచ్చేసి మనకు వర్క్ రాలేదన్నమాట. బట్ మనకి తొండం అయితే ఇట్లా బయటికి మంచిగా ఇట్లా కనిపిస్తుంది. ఇది ఇంకోటి విష్ణుమూర్తి లెక్క కూర్చొని మనకి మహారాజు. బాడీ టోన్ కూడా మనకు బ్లూ వచ్చింది. మాల్ వచ్చేసి ఇట్లా లొంగి నిలబడ్డారు వీడియోలో కనిపించకుండా. సో చిన్న వినాయకుడు. సో మనం చెప్తున్నా కదా ఇక్కడ మనకి రీజనబుల్ ప్రైస్లు ఉంటాయి గణేషులు. ఇది ఇంకో యూనిక్ మోడల్. నంది మహారాజు కూర్చొని మొత్తం నంది మహారాజు కనిపిస్తుంది అనుకుంటారా. మనకి ఇక్కడ నంది మహారాజు తోక మీద మనకి గణేష్ మహారాజు వస్తుంది. ఇవన్నీ చిన్న వినాయకులు అన్నమాట మనకి కింద పెట్టిరు. సో ఈ గణేశునికి మనకి చేట్ల పువ్వు కూడా వచ్చింది. చేట్ల పువ్వు కూడా ఉంది. సో సారీ కింద పడిపోయింది. మళ్ళీ ఇటు సైడ్ కూడా మనకి చిన్న వినాయకులు ఉన్నాయి. ఈ ఇంత చిన్న వినాయకుని కూడా చూడొచ్చు డీటెయిలింగ్. మనకి పంచ మెడల షాల్ మొత్తం. ఇది ఇంకో గణేశుడు. ఇది మనకి విష్ణుమూర్తి మోడల్. మనం దగ్గరికి నీట్గా చూసుకున్నాం గణేషుని. మనకి శేషనాగ్ మీద మనకి విష్ణుమూర్తి మంచిగా సేద తీరుతున్నట్టు. వెనకాల మనకి 5 తలల పాము. గణేష్ మహారాజ్ మనకి మంచిగా విష్ణుమూర్తి రూపంలో కూర్చొని ఉండవు. మనకు అమ్మవారు కూడా వచ్చింది ఇక్కడ లక్ష్మీదేవి. పైన ఇంకో మోడల్స్ ఇవన్నీ మనం లాస్ట్ వీడియోలో కూడా చూసుకున్నాము. ఇది మనం లాస్ట్ వీడియోలో లేకుండే గణేశుడు. కింద మనకి 5 గుర్రాలు వస్తున్నాయి. కింద 5 గుర్రాలు ఉండి పైన మనకు మహారాజు కూర్చొని ఉండు. 5 గుర్రాల మీద గణేష్ మహారాజు కూర్చొని పోతుండు. ఇవన్నీ విష్ణు గణేశులే. మనం లాస్ట్ టైం కూడా ఇట్లా ఏ గణేశుడు నచ్చినా మీకు స్క్రీన్ షాట్ కొట్టుకుని అన్నయ్య పెట్టు. కావాలంటే మీ స్టోరీకి కూడా వచ్చి విజిట్ చేసుకొని మళ్ళీ నీట్గా చూసుకొని పోవచ్చు. ఇది ఇంకో గణేశుడు. సో ఇప్పుడు దాకా చూపిద్దాం అనుకున్నా, మర్చిపోయినా. ఇంకో గణేశుడు మనకి పైన పగిడి దగ్గర నుంచి మెడలో మొత్తం ఆ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత నీట్గా ఇచ్చిండో. కింద మనకి మూషక్ మహారాజు ఉండో, మనకి గణేష్ మహారాజు జాడి మీద మన చెట్టు మీద కూర్చొని ఉండో. ఒక చెట్లో ఈ చెట్లు లడ్డు, ఈ చెట్ల లడ్డు ఉంది. ఈ చెట్లు లడ్డు వచ్చి మనకి మూషక్ మహారాజు చేస్తున్నట్టు కూర్చోండు. సో మనకి ఇక్కడ జుంకలు కూడా ఎంత మంచిగా వచ్చినాయి. మస్తుగా అనిపిస్తుంది గణేశుడు మాత్రం క్యూట్గా. సో ఈ గణేశుడు కూడా మనం లాస్ట్ వీడియోలో చూసినాం. బట్ కొన్ని గణేశులు చేంజ్ అయ్యింది. ఇది చేంజ్ అయింది, ఇది లేకుండే, ఇది వచ్చింది, ఇది లేకుండే. సో చాలా గణేశులు లేని గణేశులు కూడా వచ్చినాయి. మనకి 1 feet నుంచి 10 feet వరకు అన్ని గణేశులు అవైలబుల్ ఉన్నాయి. చిన్న దగుడు సైడ్ గణేశులు మాత్రం చాలా దగుడు సైడ్ గణేశులు ఉన్నాయి. ఎందుకంటే చాలా మందికి ఇష్టమైన గణేశుడు. ఎంతమంది ఇట్లా పెట్టాలి దగుడు సైడ్ గణేశులు అని చాలా మంది అనుకుంటుంటారు. సో మనకి అన్ని సైజెస్ లా దగుడు సైడ్, అన్ని కలరింగ్ లా, అన్ని కలర్స్ లా, అన్నిలా మనకైతే అవైలబుల్ ఉంది అన్న దగ్గర. అది వచ్చేసి మనకి గ్లాస్, మనకి గ్లాస్ ఎట్లయితే ఉంటుందో సేమ్ అట్లుండు గణేశుడు మొత్తం. ఇగో దీని స్కిన్ టోన్ చూసుకోవచ్చు దీవి. బట్ దీన్ని కూడా మొత్తం గ్లాస్ లెక్క ఉంది. మనకి పంచకు కూడా మొత్తం గ్లాసే. బట్ పంచ దగ్గర మాత్రం కొంచెం మనకి బ్లూ షేడ్ వచ్చింది. మస్తు కనిపిస్తుంది గణేశుడు. సింపుల్గా కూర్చున్నాడు. ఇది మనం మాట్లాడుకోవాల్సిన గణేశుడు వచ్చేసి ఇది. మనకు పక్కన నెమ్లి కూడా వచ్చింది. గణేష్ మహారాజ్ మనకి సేమ్ కృష్ణ రూపంగా కూర్చొని ఉండు. ఆ కళ్ళు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. పగడి ఇగో మనకి ఇది వచ్చేసి రియల్ ఫెదర్ అనమాట. ఇది వచ్చేసి మనకి నెమ్లి కూడా ఉంది. మనకి నెమ్లి ఫెదర్ కూడా రియల్ వచ్చింది. ఇది రియల్ ఫెదర్ ఉంది మనకి. నెమ్లి కూడా రియల్ ఫెదర్. చేట్ల ఫ్లూట్ కూడా ఉంది. సో మనకి ఎంత బ్యూటిఫుల్ గణేశులు ఉన్నాయి. మీరు ఎంత జల్దీ అయితే అంత జల్దీ మనకు వచ్చి మనకి ఇక్కడ గణేశులు బుక్ చేసుకొని మీ ఇంట్లో ఈసారి మంచి గణేష్ పండుగ చేసుకోవాలని అయితే కోరుకుంటున్నా. ఇది కూడా మనకి గ్లాస్ ఫినిషింగ్ గణేశుడే. ఈ గణేశుడు మనకి లోటస్ మీద మనకి గణేష్ మహారాజ్ వస్తున్నట్టు వచ్చిండు. మనకి పైన మనకి పగడి కూడా రియల్ పగడి అన్నమాట. ఇది మనకి రియల్ పగడి. అది ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. పగడి వచ్చేసి ఇది తీసేస్తే మనకు ఓపెన్ అవుతుంది ఇలా మంచిగా ఫుల్గా. మనకి ఈ లోటస్ వచ్చేసి రియల్గా పెట్టిరు. ఎందుకంటే ఈ లోటస్ ఉంది, ఇది మనకి క్రియేట్ చేసారు గణేశుడిగా డైరెక్ట్. బట్ ఇది ఏంటంటే అన్న వాళ్ళు దీన్ని మంచిగా రెడీ చేసి మంచిగా గణేశుడు మంచిగా కనిపించాలి, యూనిక్గా మంచిగా ఉండాలి, పబ్లిక్కి మంచిగా గణేశుడు ఉండాలని చెప్పేసి. ఇంకోటి మనకి బాడీ కూడా చూసుకోవాలి మంచిగా షైన్ అవుతుంది. కానీ లైట్లోకి పెడితే మాత్రం ఇట్లా మెరుస్తాడు గణేశుడు మాత్రం మొత్తము.
మనం లాస్ట్ వీడియోలో కూడా చూసిండే. సో ఈసారి కూడా మళ్ళీ ఒకసారి మనం డీటెయిల్గా చూసుకుందాం. కింద బార్డర్ కూడా, బార్డర్కి ఇంకా మనకి పంచకి ఇంకా కండువా మంచి కాంబినేషన్, మంచి కలర్ కాంబినేషన్తో మంచి గణేశుడు. ఇంకా మనకి స్టోన్ వర్క్ కానీ, పైన పగడి కానీ, ఇక్కడ పైన మనకి ఫెదర్ కూడా వచ్చింది. ఇది ఇంకోటి మనకి నెమ్లి వచ్చేసి, నెమ్లి మీద మనకి మహారాజ్ కూర్చొని ఉండవు. వెనకాల మన నెమ్లి ఫెదర్కి సుబ్రహ్మణ్య స్వామి, ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు అన్నదమ్ముళ్ళ గణేశుడు, ఇద్దరు అన్నదమ్ముళ్ళు. నాకు మహారాజ్ అయితే మంచిగా కూర్చొని కళ్ళు చూసుకోవచ్చు. ఒక్కొక్క గణేశునికి కళ్ళతోనే అందం ఇట్లా మస్తు కనిపిస్తుంది గణేశుడు. ఆ కళ్ళ అందమే మస్తు ఉంది. ఇంకోటి మనకి ఇది మనకి నెమ్లి కూడా కలర్ డిఫరెంట్ ఉంది. ఇది వచ్చేసి మనకి బ్లూ ఉంది, బట్ ఇది వచ్చేసి మనకి వైలెట్ ఉంది. సో అట్లా కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. ఇది మనకి లోటస్ మీద కూర్చున్న గణేశుడు. దీనికి కూడా పగిడి, ఇంత చిన్న వినాయకునికి కూడా పగిడి, మెడల కండువా అన్ని ఇచ్చారు. ఇది సేమ్ గణేశుడు, బట్ దాని ఫేస్ అట్టు ఉంది, దీని ఫేస్ ఇటు ఉంది. సో ఇది వచ్చేసి మనకి పెద్ద గణేశుడు. మళ్ళీ ఇది ఒక 2.5 feet ఉంటుంది గణేశుడు. లంబోదర్ గణేశుడు మనకి. ఇది ఇంకో దగడు సెట్. దీనికి ఇంత చిన్నగా, దానికి కూడా మళ్ళీ దీనికి కూడా పగిడి. ఇది ఓన్లీ సింపుల్ పగిడి ఇచ్చి ఇంకా గణేశుడు మంచిగా సింపుల్గా అనిపిస్తాడు. చెప్పిన మనకి దగడు సెట్ మనకు అన్న దగ్గర మాత్రం దగడు సెట్లో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్, ఏ సైజు కావాలంటే ఆ సైజ్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి అన్న కాడ. పైన ఒక గణేశుడితో చూసుకోరి. ఇక్కడ మనకు బాల్ గణేశుడు, ఇక్కడ మనకు యాష్ కలర్ ఇంకోటి ఉంది. ఇప్పుడాక చూసిన ఇది ఒకటి. చెప్పినట్టు దౌడు సెట్లో మీకు గ్లాస్ ఫినిషింగ్ కూడా ఉంది గణేశుడు. మీకు ఇప్పుడైతే మనమైతే చిన్న సైజ్ వినాయకుడు చూస్తున్నాం ఒక్కొక్కటి డీటెయిలింగ్గా. ఇంత చిన్న వినాయకుడికి కూడా మనకి కండువా, మళ్ళీ కండువా కూడా నార్మల్ మంచి డిజైన్ కండువా, మంచి పంచ కూడా మంచి బార్డర్. ఇంత చిన్న వినాయకుడు 8 feet కూడా ఉన్నాడు గణేశుడు అంత చిన్న వినాయకుడికి. సో మనకైతే రీజనబుల్ ప్రైస్ వచ్చేసి మనకి 1000 నుంచి 20,000 మధ్యలో ఉంటాయి. ఏ గణేశుడు అయినా 1000 నుంచి 20,000 మధ్యలో ఉంటాయి. ఏ గణేశుడు అయినా మీకు నచ్చిన గణేశుడు స్క్రీన్ షాట్ కొట్టురి, అన్నకి పెట్టురి. అన్న మనకైతే మంచిగా రీజనబుల్ ప్రైస్లో బుక్ చేసుకోవాలి వచ్చి గణేశుడు. ఇది చూడవచ్చు. దీనికి కండువ వచ్చేసి మొత్తం స్టోన్స్, మొత్తం కుందన్స్తోనే వచ్చింది. పంచ మళ్ళీ బార్డరు. ఇంకోటి చిన్న లంబోదర్ గణేశుడు. మనకు అన్ని గణేశులకి తొండం వచ్చేసి నార్మల్గా ఇట్లా వస్తుంది, బట్ దీని తొండం కూడా మనకి స్ట్రైట్ వచ్చి మళ్ళీ మనకి లడ్డు తింటున్నట్టు వచ్చింది. మంచి గణేశులు అయితే మనకు అన్నకాడ మంచి గణేశులు ఉన్నాయి. మన కృష్ణుని మోడల్ మనం లాస్ట్ టైం కూడా చూసినాయి గణేశుని లాస్ట్ వీడియోలో. మళ్ళీ చూపిస్తున్నాం. సో ఫుల్ డిమాండ్ ఉన్న గణేశుడు. లాస్ట్ ఇయర్ గణేష్ పండుగ అయిపోయినప్పటి నుంచి అన్నకు మెసేజెస్ వస్తున్నాయంట ఈ గణేశుని కోసం, ఈ చిన్న గణేశులు, బాల్ గణేశుల కోసం. సో ఇవి కూడా మనకి ఈసారి అన్న కాడ మంచి స్టాక్ అయితే ఉంది. 1, 2 అక్కడ పైన కూడా ఒకటి ఉంది 3. సో ఇవి కాకుండా ఇంకా కూడా ఉన్నాయి. మీరు ఎంత జల్దీ వస్తే అంత జల్దీ మన గణేశుడు అయితే దొరికిపోతాడు. మనకు ఇంకోటి ఉంది చెప్పిన కదా, దౌడు సెట్ మాత్రం ఫుల్ దౌడు సెట్లు ఉన్నాయి మనకి. ఇక్కడ ఇంకోటి ఉయ్యాల గణేశుడు లాస్ట్ వీడియోలు ఉండే, ఆ రోజు పేపర్లు ఉండే కింద. సో ఈరోజు లేదు. చిన్న సైడ్లో కూడా మనకు చింతామణి అయితే ఉంది ఇక్కడ మనకు అన్న దగ్గర. సో అందరికీ తెలుసు చింతామణి అంటే, చింతామణి గణేశుడు అంటే అందరు గుర్తుపట్టేస్తారు. ఇప్పుడు మనకి కృష్ణుడు లెక్క మనకి ఇక్కడ మన ఏమంటారు అది కుండ పట్టుకొని దానికి కూడా మొత్తం ఈ కింద నుంచి పైన మొత్తం కుందన స్టోన్ వర్క్ తోనే ఉండవు గణేశుడు. పైన మనకి ఎయిర్ కూడా రియల్ ఇచ్చారు. పైన మనకి ఫెదర్, మనకి నెమ్లి ఫెదర్ కూడా మొత్తం స్టోన్స్ తోనే వచ్చింది గణేశుడు. సో ఇట్లాంటి గణేశులు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి మనకు అన్నకాడ లోపలికి. మనం ఇప్పటిదాకా అటు సైడ్ రోడ్నే చూసినాం, ఇంకా ఇటు సైడ్ రోడ్ కూడా చూద్దాం. ఎన్నో గణేశులు, ఎన్నో మోడల్స్, ఫుల్ ఆఫ్ కలెక్షన్. అంటే మస్తు కలెక్షన్ ఉంది. మీకు నచ్చిన మోడల్ మీరు వీడికి వస్తే కొనకుండా ఇక్కడ బుక్ చేసుకోకుండా అయితే ఎవరు. సో వీడికి అయితే స్టార్ట్ చేద్దాం. ఇటు సైడ్ది మళ్ళీ
ఇదైతే అందరికి తెలిసిన మోడలే. మనకి ఇది వచ్చేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ అనమాట. మా ఫ్రెండ్ అవుతుంది ఈసారి ఇన్స్టాలో. ఇది వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ లేకుండా, అంటే బ్యాక్గ్రౌండ్ దానికి కూడా ఇదే బ్యాక్గ్రౌండ్ వస్తుంది, బట్ ఇప్పుడైతే అన్న పెట్టలే. సో బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఇట్లుంటది మొత్తం. మనకి బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఇట్లుంటది. ఇది బ్యాక్గ్రౌండ్ ఇది. మనకు ఇంకో మోడల్, మనకి శివలింగానికి మొత్తం మనకి పాము చుట్టుకొని లింగం పైన మనకి గణేష్ మహారాజ్ చూస్తుండు. వెనకాల మనకి మళ్ళీ నాగుపాము నాగదేవుని లెక్క వచ్చిండు. ఇక్కడ ఆల్రెడీ గణేశులు బుక్ అయిపోయినాయి. బుక్ అయిన గణేశులు అన్న ఆల్రెడీ లోపల పెడుతున్నాయి. ఇవి కాకుండా ఇంకా మన గోదాంలో కూడా ఉన్నాయి ఇంకా గణేశులు. అదే మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసుకున్నాం ఈ గణేశులని. సో మనం లాస్ట్ వీడియోలో చూడని గణేశులు అయితే ఈ వీడియోలో మనం మళ్ళీ చూపిస్తాం మీకు కూడా. నేను చూస్తాను, మీకు కూడా చూపిస్తా. మనకి లాస్ట్ వీడియోలో చూసినాం, ఈ గణేశుడు చూసినాం. ఇది వచ్చేసి మన గణేశుడు ఆడున్నాయి, బట్ ఇప్పుడు ఈడుంది. మళ్ళీ మనకి దౌడు సెట్. మంచి కాంబినేషన్, మంచి స్టోన్ వర్క్, మంచి మనకి ఏమంటారు క్లాత్ కాంబినేషన్, కలర్ కాంబినేషన్ మంచిగా ఇచ్చింది అన్న. ఈ గణేశుని మనకి మొత్తం స్టోన్ వర్క్, మనకి షోలకు కూడా మంచి హ్యాంగింగ్స్ మంచిగా వచ్చేది. స్టోన్ వర్క్ కూడా వచ్చింది మనకి కిరీటానికి. బ్లూ స్టోన్స్ గణేశుడు నీట్గా సింపుల్ గణేశుడు నీట్గా ఉండు. ఒకటి మనకి పగిడి, మనకి లాల్ బాద్షా రాజా, ఒకటి సింపుల్ గణేశుడు. ఇది కూడా మంచి పగిడి మంచి ఇచ్చాడు అన్నం. మీకు లాస్ట్ టైం కూడా చూపెట్టినాయి గణేశుడు, దీనికి లైటింగ్ వస్తాయని చెప్పేసి. సో కింద మనకి లైటింగ్ వచ్చి చేతిలో వచ్చేసి మనకి త్రిశూల్ లెక్క మనకి గణేష్ పట్టుకొని కూర్చుండు. మంచి స్టోన్ వర్క్ తో వచ్చింది. ఇది కూడా మీకు లాస్ట్ వీడియోలో కూడా ఉన్నాయి గణేశుడు, మళ్ళీ ఈ వీడియోలో కూడా చూపిస్తున్నాం. మనకి గణేష్ మహారాజ్ అయితే మనకి చేతిలో త్రిశూలం పట్టుకొని నీట్గా కూర్చొని ఉన్నాం. పైన కూడా ఆల్రెడీ బుక్ అయిపోయిన గణేశుడు. ఇది బాడీ కలర్, మనకి ఫేస్ కలర్ వచ్చేసి డిఫరెంట్. ఇది వచ్చేసి మనకి యాష్ కలర్ బాడీ వచ్చింది, మన స్కిన్ కలర్ లో ఫేస్ వచ్చింది. దౌడు సైడ్ మళ్ళీ మనకి రెడ్ కలర్. చెప్తున్నా కదా మనకి ఇక్కడ దౌడు సైడ్ మీకు కావాల్సిన కలర్ లో దొరుకుతుంది. ఈ కలర్ వాళ్ళంటే ఆ కలర్. మనకి పైన ఇంకా ఎన్నో మోడల్స్, ఎన్నో డిఫరెంట్ మోడల్స్ కింద. ఇది మనకి లాస్ట్ వీడియోలో పెట్టిన ఈ పెద్ద కిరీటం గణేశుడు అని చెప్పేసి. లోపల ఉన్నాయి, అవి కూడా చూద్దాం మనం. గణేశుడు ఇది వచ్చేసి మనకి ఇచ్చాపూర్ గణేశుడు. ఇది మనకి మల్లార్ అంటే అందరికీ తెలుసు. మనకి మంచి రాయి మీద గణేశుడు మనకి స్టాండింగ్ పొజిషన్ లో అయితే ఉండో. మనకి ఇది చూస్తే మనకు పట్టు లెక్కనే అనిపిస్తుంది. ఈ ధోతి మళ్ళీ మనకి నడుముకి మెడల కండువ మొత్తం మనకి పట్టు లెక్క అనిపిస్తుంది. ఇది మళ్ళీ ఇంకో గణేశుడు. ఇది వచ్చేసి మనకి ఏంటంటే కాన్సెప్ట్, గణేష్ మహారాజు నిలబడి మనకి శివలింగానికి వచ్చేసి వాళ్ళ తండ్రికి అభిషేకం చేస్తుండే అనమాట. సో దీనికి వాటర్ కనెక్షన్ కూడా వస్తుంది. ఈ పైప్ నుంచి మనకి వాటర్ కూడా పడుతుంది. దీనికి మోటార్, అలాగే మోటార్ హీటర్ అన్నీ వస్తాయి సెట్. సో మనకి దీనికి అలాగే ఉంటుంది మొత్తం. మీరు జల్ది వస్తే మీకు ఇది ఇంకా బుగ్గాలి గణేశుడు. మీకు జల్ది వస్తే మీకు బెస్ట్ ప్రైస్లో మంచి గణేశుడు అయితే మీరు ఈసారి పెట్టచ్చు. ఇది కానీ ఇంకా బుగ్గాలి గణేశుడు. ఆ లోపల ఉన్నది కానీ మా పల్లకి గణేశుడు, అవి ఇంకా బుగ్గాని గణేశులు. మీరు జల్ది వస్తే బుక్ చేసుకోవచ్చు. మంచి గణేశులు, యూనిక్ గణేశులు. హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రాలో ఏడలేని గణేశులు మనకైతే అన్న కస్టమైజ్ తెప్పించుకున్న గణేశులు అన్నమాట ఇవి. ఇది మళ్ళీ మనకి ఇది చిన్న గణేశుడు. దీనికి కూడా మంచి పగిడి వచ్చింది. అన్ని పగిడీలకి అట్లు వచ్చినాయి. సో ఈ పగిడి మనకు మళ్ళీ డిఫరెంట్ పగిడి, డిఫరెంట్ పొజిషన్, డిఫరెంట్ స్టైల్. మంచి గణేశుడు, మంచి గణేశులు, చిన్న క్యూట్ ఉన్న గణేశులు అయితే మనకి ఇక్కడ మంచి అవైలబుల్ ఉన్నాయి. మనకి అన్ని గణేశులకి ఫేస్ కూడా మనకి డిఫరెంట్ ఉంది, అంటే కొంచెం ఫేస్ లా కల. ఇది వచ్చేసి మనకి బ్యూటిఫుల్ వచ్చిన గణేశుడు. ఐస్ మొత్తం మంచి బ్లూ కలర్ ఐస్ తోని, మంచి ఫినిషింగ్ తోని మనకి మెడల కండువ మళ్ళీ పగడి కానీ మంచి ఫినిషింగ్ వచ్చింది గణేశునికి. ఇంకోటి చిన్న వినాయకుడు. సో చెప్తున్నా ఇక్కడ చిన్న నుంచి పెద్ద వరకు అన్ని గణేశులు ఉన్నాయి. సో ఇది మనకి కృష్ణుడు చిన్న ఉన్నప్పుడు కృష్ణుడు ఎట్లయితే ఉండవు, సో అట్లా బుట్టలో కూర్చొని గణేష్ మహారాజ్ కూడా మనకు కండువ వచ్చేసి మనకు ఇక్కడ పైన కట్టారు. శివాజీ మహారాజ్ మోడల్ అన్నమాట.
శివాజీ మహారాజ్ మోడల్లో కూడా ఉండవు మనకి గణేష్ మహారాజ్ వచ్చి. చిన్న చిన్న వినాయకులు మంచి బ్యూటిఫుల్ లుక్ లా మంచి మంచి గణేషులు అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. దౌడు సెట్, మళ్ళీ దౌడు సెట్, ఇది ఇంకోటి. మళ్ళీ దీనికి కూడా బాడీ టోన్, ఫేస్ కలర్ రెండు కలర్ డిఫరెంట్ ఉంది. ఇది మనకి దౌడు సెట్ మళ్ళీ బ్లూ కలర్ లా మంచి గోల్డ్ ఫినిషింగ్ లుక్ వచ్చింది గణేషుడు. సో మంచి మంచి గణేషులు అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. చిన్న చిన్న మీకు ఏ గణేషుడు నచ్చినా మీరు స్క్రీన్ షాట్ కొట్టండి. మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నా, స్క్రీన్ షాట్ కొట్టండి. అన్నకి మనకి వాట్సాప్లో అన్నకి వాట్సాప్ చేయండి. మనకి బెస్ట్ ప్రైస్లో అయితే మనకి అన్న దగ్గర గణేషులు అయితే దొరికిపోతాయి. మనకి చెట్టుకు జూలో మనకి ఏమంటారు ఉయ్యాలు ఊతున్నట్టు అయితే ఉండు మనకి గణేష్ మహారాజు. ఈడ ఎల్కా మహారాజ్ కూడా మనకి ఏమంటారు మ్యూజియం మహారాజ్ కూడా జూలో ఊతుండు. గణేష్ మహారాజ్ కూడా కూర్చుండు. మంచిగా రింగ్ వచ్చింది వెనకాల, మధ్యలో మనకి గణేష్ మహారాజ్ అయితే కూర్చొని ఉండు. ఇక్కడ మనకు మళ్ళీ ఇంకోటి పెద్ద వినాయకుడు అనమాట. జరా మనకి 2 sides వచ్చేసి ఎలిఫెంట్స్ వచ్చినాయి. మధ్యలో మనకి మహారాజ్ అయితే కూర్చొని అప్రాక్సిమేట్లీ ఇది ఒక 5.5 feet అయితే ఉంటుంది. మనకి మళ్ళీ పైన మనకి బాలాజీ వచ్చిండు, తిరుపతి బాలాజీ. మధ్యలో అయితే మనకి గణేష్ మహారాజ్ కూర్చొని కొంచెం డీటెయిలింగ్. మనకి ఏ గణేశుడు అయినా సరే, చిన్న నుంచి పెద్ద గణేశుడు, మనకి ఏ గణేశుడు నచ్చినా మీరైతే స్క్రీన్ షాట్ కొట్టి పెట్టచ్చు. మీకు మొత్తం గణేశుడు అనిపించేటట్టు అయితే చూపిస్తున్న గణేశులు అని. మనకి చిన్నది ఇంకోటి ఏదో వచ్చేసి మనకి లాల్బాగ్ చా రాజా చిన్నది. ఇది చిన్నదానికి కూడా మంచి ఫినిషింగ్, మంచి కలర్ కాంబినేషన్, మంచి ధోతి వర్క్ కానీ అన్ని మంచిగా ఇచ్చిండు అన్న మనకి. ఇది కూడా చిన్న వినాయకులకు కూడా కలర్ చూడవచ్చు, మంచిగా గ్లో ఇట్లా ఫేస్ లో ఇట్లా మంచిగా గ్లో అనిపిస్తుంది గణేశులకి. వచ్చేసి మనకి ఇంకోటి లాల్బాగ్ చా రాజా కొంచెం పెద్దది. ఇది మనకు అప్రాక్సిమేట్లీ ఒక 3 feet అట్లా ఉంటుంది. చెప్తున్నాను కదా, ఇక్కడైతే మనకి నంబర్ ఆఫ్ మోడల్స్, నంబర్ ఆఫ్ డిజైన్స్లో అయితే మనకి ఎన్నో మోడల్స్లో మనకైతే గణేశులు అయితే అవైలబుల్ ఉన్నారు. మీకు నచ్చిన వినాయకుని స్క్రీన్ షాట్ తీసి అన్నకి పెడితే మీకు నచ్చిన గణేశుని మీరు ఈసారి పెట్టుకోవచ్చు. ఏదైనా మనకు బెస్ట్ ప్రైస్లో వస్తుంది గణేశుడు కూడా. ఇది ఇప్పుడు దాకా చూపించాక ఉండే గణేశుని కింద మనకు నంది మహారాజ్ వచ్చి గణేశుడు కాలు పెట్టుకుని నంది మహారాజ్ మీద మంచి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వెనకాల సూర్యుడు వచ్చి మంచిగా గణేష్ మహారాజ్ అయితే కూర్చున్నాడు. దీనికి కూడా మంచి ఫినిషింగ్ వచ్చింది, ధోతి కండువా మొత్తం. ఇది కూడా లాల్బాగ్ చా రాజా, దీనికి కూడా మంచి ఫినిషింగ్. ఇది మనకి వెనకాల విఠలేశ్వర్ అయితే వచ్చింది. మనకి వెనకాల విఠలేశ్వర్ వచ్చేసి మనకి గణేష్ మహారాజ్ కూర్చొని ఉండు, చేతిలో వీణ పట్టుకొని మనకి విఠలేశ్వర్ మహారాజ్ అయితే కూర్చొని ఉండు. ఇది ఇప్పుడు దాకా మనం అచ్చడి నుంచి చూసిండే ఫస్ట్ లోనే గణేశుడు. ఇది మనకు ఇంకో గణేశుడు, మనకి 2 sides 2 lines వచ్చేసినాయి. మనకు మహారాజ్ కూర్చొని మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చిండు అన్న. ఇది కూడా మంచి బ్యాక్గ్రౌండ్. ఇది వచ్చేసి మనకి ఇంకోటి గణేష్ మహారాజ్ వచ్చేసి మనకి కింద నాగుపాము వచ్చి నాగుపాము మనకి చేయి పెట్టుకుని రైట్ హ్యాండ్. ఇంకా డమ్రు వచ్చింది, ఇంకా మళ్ళీ మనకి శివజీ కూడా వచ్చిండు. ఇది కూడా మనకు ఇంకో మోడలే. దీనికి కూడా 2 sides 2 lines వచ్చినాయి. మంచి కలర్ కాంబినేషన్తో ఇచ్చిండు అన్న మాత్రం. మనకి నంబర్ ఆఫ్ కలెక్షన్, నంబర్ ఆఫ్ మోడల్స్ అయితే మనకి యూనిక్ మోడల్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి అవైలబుల్. సో ఇప్పుడు అటు చూసినా ఇటు చూసినా ప్రతి ఒక్క గణేశుని అయితే మీకు చూపెట్టినా. ఏ గణేశుని నచ్చినా స్క్రీన్ షాట్ కొట్టండి, అన్నకి పెట్టండి. ఇది మనకు ఇంకోటి పెద్ద వినాయకుడు అనమాట. సో ఇది మనకు వచ్చేసి మంచిగా వెనకాల ఎలిఫెంట్ వచ్చింది. ఎలిఫెంట్ వచ్చి మనకు మహారాజ్ అయితే కూర్చొని ఉన్నాం. వెనకాల మంచి చెట్టు గిట్టు వచ్చింది. ఇక్కడ అమ్మవారు కూడా వచ్చింది. అన్నతో కూడా మాట్లాడదాం ఒకసారి. అన్నతో కూడా మీకు ఒకసారి ప్రైస్ ఎట్లుంటుంది ఏందని మీకు చెప్పిస్తా, ఎందుకంటే మీకు తెలియాలి కదా. ఇది వచ్చేసి మనకి నెమ్లి వచ్చి నెమ్లి మీద మనకి సుబ్రహ్మణ్య స్వామి లాగా కూర్చోండు, కానీ బొట్టు కూడా మంచిగా ఇచ్చిండు. ఇక్కడ వచ్చి మనకి నెమ్లి వచ్చి ఏమంటారు నెమ్లి ఫెదర్ వచ్చింది. మంచి డిజైనింగ్, మంచి కలర్ కాంబినేషన్. ప్రతి ఒక్క గణేశునికి మంచి కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇది కూడా ఇప్పుడు దాకా మనం అది చూసిన గణేశుడు అదే. ఇది వచ్చి మనకి గ్లాస్ ఫినిషింగ్. లాస్ట్ వీడియోలో కూడా చూసిన ఇది ఇప్పుడు దాకా మనం ఈ గణేశుని చూసినాం. బట్ దీనికి వచ్చేసి ఫెదర్ రియల్ రాలేదు, దానికి రియల్ వచ్చింది. ఇవన్నీ మళ్ళీ మనం బయట నుంచి చూసుకునే గణేశులే. సో ఎన్నో గణేశులు, ఎన్నో మోడల్స్, లాట్ ఆఫ్ కలెక్షన్ అయితే మనకి ఇక్కడ ఉంది. అన్నతో కూడా మాట్లాడదాం ఇప్పుడు. సరేనా అన్న, చెప్పండి మీరు కూడా గణేశులు మనకి ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ ఉంది, ఏ ప్రైస్ వరకు ఉంది, ఈ సైజ్ నుంచి ఏ సైజ్ వరకు ఉంది, ఈసారి ఎట్లాంటి మంచి మంచి మోడల్స్ ఉన్నాయి, మీరు కూడా మీతో ఒకసారి మీరు కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు కస్టమర్స్కి మన వ్యూవర్స్కి కూడా మంచిగా అర్థమవుతుంది. ఇంగ్లీష్ మనం ఇప్పుడు అన్ని నెకెడ్ మోడల్స్ చూసుకోవచ్చు కదా. సో ఈసారి డిఫరెంట్ నెకెడ్ మోడల్స్ తెప్పించిన. ఇప్పుడు అయితే ఆల్రెడీ ముంబై అయితే అందరికి తెలుసు.
పీసెస్. సో మన దగ్గర హోల్సేల్ ప్రైస్ ఎట్లా అంటే లైక్ ఈ రో మొత్తం ఒకటే ప్రైస్, ఒక్కొక్క ఇండివిజువల్ ప్రైస్ అంటూ ఏముండదు మన షాప్లో. ఇప్పుడు ఈ రో మొత్తం తీసుకున్నా ఏది తీసుకున్నా మీకు సింగిల్ ప్రైస్ ఉంటుంది. సేమ్ పైన రో మొత్తం ఏది తీసుకున్నా సింగిల్ ప్రైస్ ఉంటుంది. ఈ నెకెట్ పీసెస్ ఉన్నాయి టోటల్లీ. అండ్ ఇది కూడా ఏది తీసుకున్నా ఒకటే ప్రైస్, ఎనీ ఐటమ్ సింగిల్ ప్రైస్. ఓకే, అన్నిటి సేమ్ ప్రైస్ ఉంటుంది మన దగ్గర. ఏ మోడల్ తీసుకున్నా ఒక రోలో మనం ఒక పెట్టినామంటే ఎవ్రీథింగ్ సేమ్ ప్రైస్ ఉంటుంది. అండ్ మన బ్యాలెన్సింగ్ మోడల్స్ ఉన్నాయి సార్. వచ్చేసి మీరు కస్టమైజ్ చేయించుకున్నా అని చెప్పిండే కదా. కస్టమైజ్ చేయించుకున్న వాటర్ వస్తాయి షూటింగ్ మీద. సో అదే వీడియోలో చెప్పినా కదా. సో ఈ గణేషన్ వచ్చేసి మనకి వాటర్ పడతాయి, మోటార్ కూడా కనెక్షన్ వస్తుంది దీనికి. అండ్ మన దగ్గర వచ్చిన యాంటిక్ పీస్ వచ్చేసి పల్లకి వినాయకుడు. అటు కూడా ఒకసారి పోయి మనం అటు సైడ్ కూడా గణేషన్ చూసుకుందాం అది. సో ఇది కూడా మనకి అన్న స్పెషల్ గా మీకు చెప్పిన ఆంధ్ర తెలంగాణ ఈడ హైదరాబాద్ లో కానీ ఈడ కూడా లేని గణేశుడు అన్న స్పెషల్ గా కస్టమైజ్ చేయించుకున్నది. ఒకసారి దగ్గరికి వస్తే అన్ననే మీకు డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. సో ఇది పల్లకి గణేష్. సో 2 ముష్కాలు పల్లకిని వినాయకుడిని పల్లకి మీద మోస్తున్నట్టుంది ఐడన్. సో మోస్ట్లీ మన హైదరాబాద్ లో మాత్రం ఈ పీస్ అయితే మీకు ఎక్కడ అవైలబుల్ గా కనిపించదు. నేను కస్టమైజ్ గా నాకు నచ్చి కొల్హాపూర్లో సపరేట్ గా కస్టమైజ్ చేయించి పెయింటింగ్ చేయించి తెప్పించిన వినాయకుడిని. సో మనకి దీనికి వచ్చేసి 2 మూషిక్ మహారాజ్ వస్తుంది. సో మనకి మూషక్ మహారాజ్ ఇద్దరు మనకి మహారాజ్ అయితే మోస్తున్నట్టు, మనకి పల్లకి మీద మహారాజ్ మోస్తున్నట్టు వస్తుంది. సో దీనికి ఇంకా స్టోన్ వర్క్ కూడా ఇంకా చేయించేది ఉంది, ఫినిషింగ్ ఉంది, ఇంకా చాలా ఫినిషింగ్ చేసేది వినాయకుడికి. ఇంకా చాలా వర్క్ పెండింగ్ ఉంది, అవుతుంది. ఇంకా మనకాడ ఈసారి చిన్న చిన్న వినాయకులలో మంచి మోడల్స్ బెస్ట్ ప్రైస్ లో ఏవైతే మనకి ఏవైతుంది అవి కూడా ఒకసారి చెప్పండి. 2 feet టైప్ ఉన్న సిద్ధి వినాయకుడు దగ్గర సైడ్. సో ఇవన్నీ 2 feet లో ఫుల్లీ జ్యువెలరీ, ఫుల్లీ క్లాత్ వర్క్, లైక్ ఫుల్ టోటలీ డ్రేపరీ విత్ క్లాత్ వర్క్. ఎనీ 2 feet సింగిల్ ప్రైస్. మీకు మనకి ఎత్ ఆర్ట్స్ ఏంటంటే బెస్ట్ ప్రైస్, మంచి మోడల్, మనకు నచ్చిన మోడల్లో మనకైతే మనకు అన్న దగ్గర దొరికిపోతుంది. లాస్ట్ ఇయర్ కూడా మనకి మస్తు సేల్ అయింది మంచి మంచి గణేషుల్లో. సో ఇయర్ కూడా మనకి ఎంతో క్రేజ్ ఉంది దీనికి ఎత్ ఆర్ట్స్ అనేది. సో అందుకే మనం స్పెషల్గా వచ్చి మనం అయితే వీడియో చేస్తున్నాము ఎత్ ఆర్ట్స్లో. సో మీకు చెప్పిన కదా దౌడు స్టేట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎలాంటి కలర్స్లో అయినా ఎన్నో కలర్ కాంబినేషన్స్లో అయితే మనకు అవైలబుల్ ఉంది. డ్రాపరింగ్ వచ్చేసి ఇంకా మనకి స్టోన్ వర్క్ వచ్చేసి ఇంకా కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఎన్నో డిఫరెంట్ ఉన్నాయి. రెడ్, బ్లూ, వైట్, ఇంకా మనకి గ్లాస్ ఫినిషింగ్ లో ఎన్నో గణేషులు ఉన్నాయి మనకి దౌడు సెట్ లో. సో అన్న మనకి ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ ఏంటన్నా? స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర 1000 రూపీస్ ఉన్నాయి అన్న. 1000 రూపీస్ నుంచి మీకు మన దగ్గర 20,000 వరకు ఉన్నాయి. ఇంకా 10 feet వినాయకుడు కూడా వచ్చేది ఉంది స్టాక్. మ్యాక్సిమం నెక్స్ట్ 1 week లోపు మొత్తం సెటప్ రెడీ అవుతుంది. సో ప్రజెంట్ చిన్నవి వచ్చాయి. సో మనకి ఇంకోటి ఎపిసోడ్ మనకి 3 కూడా వస్తుంది. సో మనకి ఇక్కడ ఎపిసోడ్ 3 కూడా వస్తుంది. సో దాంట్లో వచ్చేసి మనకి ఇంకా పెద్ద వినాయకులు కూడా వచ్చేటివి ఉన్నాయి. సో పెద్ద వినాయకులు కూడా అది కూడా ఒక ఎపిసోడ్ 3లా అది మంచిగా ప్లాన్ చేసి అన్నతో కూడా అది డీటెయిల్ గా మొత్తం ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అన్నతో నుండి అన్ని గణేషులు చూపిద్దాము. మీకు బెస్ట్ ప్రైస్ లో అయితే మనకి ఎత్ కార్డ్స్ అయితే దొరుకుతుంది. అన్న అయితే మనకి బెస్ట్ ప్రైస్ ఇస్తాడు. డిస్క్రిప్షన్ లో మీకు లొకేషన్ పెట్టేస్తా, అన్నది కాంటాక్ట్ డీటెయిల్స్ పెడతా. సో ఏదైనా ఉన్నా అన్నకి మీరు కాంటాక్ట్ కావచ్చు. ఏంటంటే చాలా మంది డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నారు ఈ ఐడల్స్ వాళ్ళు సేల్ చేసుకోవాలనేసి. సో వాళ్ళకి ఇవి ఐడల్స్ 100 pieces కావాలన్నా ఇస్తాం, 200 pieces కావాలన్నా ఇస్తాం. బట్ మా దగ్గర ఇక్కడ ప్రైస్ ఏస్తుంటుందో సేమ్ ప్రైస్ లో వాళ్ళకి ఎన్ని పీసెస్ కావాలన్నా మేము అవైలబుల్ చేసి ఇస్తాం. సో మనకి ఇక్కడ రీటైల్ గానే కాకుండా అన్న మనకి హోల్సేల్ గా బల్క్ ఆర్డర్స్ ఒకటేసారి కొంతమంది వచ్చి వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి తీసుకోతుంటారు. సో అట్లా బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకొని మీకు అట్లా గణేషులు కావాలంటే కూడా మీకు ఇట్లాంటి మోడల్స్ ఎన్ని కావాలి అంటే కూడా మీకైతే ఇక్కడ అన్న దగ్గర దొరికిపోతాయి. ఏది ఉన్నా A to Z మీకైతే నేను మాకైనా కాంటాక్ట్ కావచ్చు, లేకపోతే అన్నది డైరెక్ట్ నేను లొకేషన్ పెడతా, డిస్క్రిప్షన్ లో నంబర్ పెడతా. ఇప్పటికి ఎన్నోసార్లు చెప్తున్నా. సో మీకు లొకేషన్ కూడా నేను ఇప్పుడే చెప్పిన RTC X Road మెట్రో స్టేషన్ బజాజ్ ఎలక్ట్రానిక్ ఆపోజిట్ లోనే ఉంటది. సో ఏది ఉన్నా మీరు ఇక్కడికి రావచ్చు, లేకపోతే అన్న కాంటాక్ట్ కావచ్చు, వాట్సాప్ లో పెట్టవచ్చు. ఏది ఉన్నా స్క్రీన్ షాట్ తీసుకొని అన్న మనకైతే 24/7 కానీ ఎప్పుడైనా సరే మీకైతే అన్న అయితే అవైలబుల్ ఉంటాడు. మీకు ఏ గణేశుడు కావాలన్నా ఎట్లా కావాలన్నా అన్న అయితే మనకి తెప్పించి మరి మీకు ఇస్తాడు. అన్న ఏ గణేశుడు అయినా వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా. మన దగ్గర అయితే ఇప్పుడు ఈ స్టోన్ వర్క్ లో క్లాత్ లో మాత్రం ఈవెన్ ఇప్పుడు 10 days కాదు, నెక్స్ట్ పండుగకి 10 days ముందు కూడా వాళ్ళకి ఒక 100 pieces కావాలన్నా అరేంజ్ చేసి ఇచ్చే కెపాసిటీ మన దగ్గర ఉంది. సో విన్నారు కదా. సో ఈ ఎపిసోడ్ 2 అయితే మనకి మంచిగా వచ్చింది. అన్ని గణేషులు అయితే నేను కవర్ చేసిన. మీరైతే లైక్ చేయండి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివ్ చేసుకొని మనం ఎపిసోడ్ 3లా పెద్ద గణేషులు అన్ని కవర్ చేద్దాం. అన్నతో పాటు కలిసి మంచిగా అయితే మనం ఎపిసోడ్ 3 ఇద్దాం. అన్ని గణేషులు మనం బెస్ట్ ప్రైస్ లా మంచి మంచి మోడల్స్ ఇచ్చాయి. హైదరాబాద్ లో అయితే అల్సేల్ చేయాలి అంతేనా. సో
సో స్టే ట్యూన్, ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.